హల్లెలూయా. అందరూ దైవజనులే, విశ్వాసం కాదు. అందరికీ తెలుసు దేవుడు మహిమ అంటే ఏంటి తెలుసు. అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. మేము బాగుంటామండి. మా తాతగారు మా మామగారు మొక్కలు. మా తాతగారికి 9 మంది అబ్బాయిలు 9 మంది అమ్మాయిలు. 17వ వ్యక్తి మా నాన్నగారు. మనిషికి అందరికీ సమానంగా పంచాడు. పొలం కానివ్వండి, మామిడి తోట కానివ్వండి, పులి చెరువు కానివ్వండి, పెద్ద వ్యాపారం. మేము సార్ 3 అన్నదమ్ములు 4 అక్షలు కిరాణా కొట్టు పెట్టుకున్నాం. చక్కగా పొలం లీజుగా బ్రతుకుతాయి, హాయిగా బ్రతుకుతున్నాం. మేము మా అమ్మగారు విజయవాడ దుర్గమ్మ, మావుళ్ళమ్మ దేవరం, నేనైతే చింతన తెంగల బాబు, మా నాన్నగారు అయితే సీతారామగారు. మా ఊళ్ళో మా నాన్నగారు ఆయన స్వాములు కూడా కట్టించేవాడు. సంవత్సరం ఆయన సొంత డబ్బులతో భోజనం పెట్టి ఎవరిని అడగలేదు. అలా జరిగిపోతూ ఉందండి. మొదటి చేలు బాగా ఉంది, రెండో చేలు బాగా ఉంది, మూడో చేలు బాగుంది, 4వ చేలు బాగా ఉంది. అందరూ బాగా చక్కగా చదువుకుంటూ వెళ్తామండి. ఏం జరిగిందో తెలియదు. సడన్గా 3వ చేలికి 4 కిలో బయటకు వచ్చేసింది. 4 కిలో బయటకు వచ్చేసరికి మా అమ్మగారు మా నాన్నగారు అప్పుడప్పుడు వ్యవహారం తీసుకెళ్ళారు. మాకు అప్పుడు లాంచీలు ప్రయాణం ఉండే, బస్సులు ఆటోలు సౌకర్యం లేదు. 1990 నేను చెప్పే మాట. గౌరవ వ్యవహారం తీసుకెళ్ళారండి. హాస్పిటల్లో 10,000 రూపాయలు బిల్లు వేశారు. సమాధానం చెప్పట్లేదు, ధనుర్వాపం అని చెప్పట్లేదు, లేదా మెదడు వాపం అని చెప్పట్లేదు. మళ్ళీ అలా 10 రోజులు ఇచ్చారంటే రోజుకు 10,000. తర్వాత గుంటూరు తీసుకెళ్ళేవాడు. అక్కడ నా వల్ల కదండి. అక్కడ రోజుకు 10,000 10 రోజులు. తర్వాత రాజమండ్రి అన్నారండి. ఎవరో అక్కడ హాస్పిటల్లో రాజమండ్రి తీసుకెళ్ళారు. మళ్ళీ తల్లికి అన్నారండి. మళ్ళీ తల్లికి తీసుకెళ్ళారు. మళ్ళీ హైదరాబాద్ అన్నారు. మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళాం. ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఈ 4 ఎలా ఉంటుందండి. పాపకి 3వ సంవత్సరం, జాగ్రత్తగా 3వ సంవత్సరం పాపకి 4 ఎలా ఉన్నాయి. అప్పటికే ఇంచుమించుగా 20 రోజుల మటు పాలు తాగలేకపోతుంది. ఇక్కడ ఇలా కాయ కింద వచ్చేసి 4 ఎలా బయటకు వచ్చేసింది. మా అమ్మగారు ఏ చెట్టుకి తాడగప్పకుండా ఆ చెట్టుకి కట్టింది. ఏ గుళ్ళో ఉపవాసం ఉంటే ఆ గుళ్ళో ఉంది. ఎవరికి భోజనాలు పెట్టమంటే వాళ్ళకి భోజనాలు పెట్టింది. ఎక్కడ కొబ్బరిగా పట్టమంటే అక్కడ కొబ్బరి పెట్టింది. మా ఇంటి చుట్టూరు బొమ్మలేదు కదా. మా దేవుడు బొమ్మ రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, శివుడు, అయ్యప్ప, ఇలాగా మా ఇంట్లో మొత్తం పెద్ద పెద్ద బొమ్మలు. ఎప్పుడు దీపారాజన వెళుతూ ఉండేది. మా అమ్మగారు శుక్రవారం వస్తే అందరికీ భోజనాలు పెట్టి బట్టలు పెట్టి అలా ఉండేవాడు. మా నాన్నగారు అన్నదమ్ములు అందరూ కూడా మేము ఎవరో కూడా ప్రభు అంటే మాకు తెలియదు. అలాగా మా అమ్మగారి దగ్గర ఉన్న నగలంతా అమ్మేసింది. బిడ్డ బ్రతకల చేతగానే వచ్చి చేస్తున్నారు. ఎవరూ చెప్పట్లేదు. ఆ 4 మీద కరెంట్ సూదులు పెడుతున్నారు. పొద్దున్న సాయంత్రం షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తగ్గట్లేదు. ఎకరం పొలం 20,000 రూపాయలు చెప్తున్నారు. ఇలా ఎవరైనా సరే రమ్మంటే నేను వస్తాను. చిన్నబాబు పొలం ఎకరం 20,000 రూపాయలు చెప్పిన. మామిడి తోటే కానివ్వండి, రొయ్యల చెరువే కానివ్వండి, రొయ్యల చెరువుతో 25,000 ఖాళీ పట్టిన. అదేంటంటే మా తాతగారు సంపాదించిన ఆస్తి మొత్తం అయిపోయింది. నాతో నెగిటివ్ అది కూడా అయిపోయింది. మా పెదవాళ్ళ దగ్గరికి, మా మేనత్వం దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి మా అమ్మ నాన్న డబ్బులు అడుగుతుంటే ఆ బిడ్డను చంపేయండి, మళ్ళా కొంత డబ్బులు మీకు ఇస్తాం, అప్పుడు మీరు వ్యాపారం చేసుకుంటారు, బాగుంటారు. మొత్తం ఉన్నదంతా అమ్మేశారు కదా మీరు, ఆ బిడ్డగా ఖర్చు పెట్టారు కదా అని చెప్పి మాట్లాడటం జరిగిందండి. మా అమ్మగారు నాన్నగారు ఒకటి అన్నారు, చెట్టు కాయ చెట్టు బరువు కాదు, ఆ ప్రాణాలన్నా వదులుకుంటా కానీ బిడ్డలు చంపరన్నారు. ఒక రోజున తిరిగాం, అన్నీ అయిపోయినాయి. ఒక రోజున బయట పెట్టేశాం. డాక్టర్ దగ్గరికి ఫీజు కట్టడానికి డబ్బులు లేవండి. మళ్ళీ 15,000 అడిగారు. కనుకెళ్ళి మళ్ళీ వంకాయ సత్యనారాయణ హాస్పిటల్లో మళ్ళీ 15,000 అడిగారు. మా అమ్మ గాజులు అమ్మేసింది, నలభోస అమ్మేసింది, బంగారం అమ్మేసింది, డబ్బులు లేవు. ఇల్లు కూడా అమ్మేసాం. చిన్న గేదెల బాటలో ఉన్నాం అనుకో, 150 రూపాయలు అద్దె. పరిస్థితి దేనంగా ఉంది. కొట్టులో సరుకులు కూడా లేదు. 15,000 రూపాయలు అడిగారు. నా దగ్గర స్తోమత లేదు. బంధువులు ఏమన్నారు, ఇలా అన్నారు. ఇంకా 3 కూతురు ఉన్నారుగా, ఒక కూతురు పోతే అని అన్నారు. బయట పెట్టేస్తాం. మాకు ఏం లేదు. మాకు ఏ సుప్రభు అంటే ఎవరో తెలియదు. ఒక అర్జునుడు ఆవిడ మాకు కొట్టుకొని వచ్చింది. చిన్న గేదెలు పక్కదండి, అక్కడికి వచ్చింది. వచ్చి అమ్మ మీరు బాగుంటుంది, మిమ్మల్ని మరి మాకు ఎవరి గురించి చెప్తే
మీరు మళ్ళీ మమ్మల్ని తిడతారమ్మో. మీరు ఏమనుకోనంటే మా అమ్మగారి పేరు రాజ్యం గారండి, మా నాన్నగారి పేరు పాండరంగ గారు. రాజ్యం గారండి, మేము 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాం. మీరు 11 గంటకల్లా స్థలాన్ని స్నానం చేసి బిడ్డను తీసుకుని వస్తే నేను తీసుకెళ్ళి మా అయ్యగారితో సంఘస్థులతో చెప్పి ప్రార్థన చేపిస్తామండి. బిడ్డ బతుకుద్దండి. చనిపోయిన లాజరుని లేపాడండి మా దేవుడు, అంత గొప్పడండి ఒక మాట చెప్పిందండి. మా నాన్నగారు అన్నారండి, రాజమా మన దేవుడు కాదు, మా అన్నదమ్ములు ఒప్పుకోరు, కానీ ఏ పుట్లో ఏ పొలంలో తెలియదు, ముందు నువ్వు వెళ్ళు తర్వాత నేను వస్తానంటే మా అమ్మగారు, నేను, మా చెల్లి బైబుల్ ఆవిడ ఇచ్చిందని బైబుల్ బట్టలు ఇచ్చుకుని నడుచుకుంటూ వెళ్ళేవాడు. మొగపూరు చంద్రబాబు నుంచి మొగపూరు 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడు. అప్పుడు పడవ ప్రయాణం, పొద్దున్న లాంచి సాయంత్రం లాంచి వచ్చేది. ఆవిడ కూడా పాపం నడిపించి తీసుకుంది అరిసెలు. ఆవిడ మా కొడుకాడికి వస్తాపోతుంది. మేము ఉదయం బయలుదేరితే 10 గంటలకు వెళ్ళామండి. అందరితో చెప్పింది ఆవిడ, అయ్యగారితో కూడా చెప్పింది. ఇలా సిలువు గుర్తేసి మొత్తం అందరూ కూడా చేతులు ఎలాగేసి ప్రార్థన చేశారండి. 10 గంటల నుంచి 3 గంటల వరకు. అప్పటికి వారం అయిందని పాలు తాగుతురా, 4 గ్యాప్ లేదు, 4 పెదాలకి అతికిపోయిలా బయటకు వచ్చేసిందండి. ఎర్రగా పుండడిపోయింది, రక్తం కాంతం ఉంది. చచ్చిపోతాను బయట తీసుకో. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, విశ్వాసాలు ఎవరో మనకు తెలియదు, పాస్టర్ గారు ఎవరో తెలియదు, అసలు యేసు ప్రభువుకి ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు. నాకు దేవుడు అంటే ఇష్టమని చెప్తున్నాను. ఇలా చేతి 10 గంటల నుంచి నా చెల్లెల కోసం, నా చెల్లెలు ముక్కు కూడా వాళ్ళకి తెలియదు. నా చెల్లెల కోసం అందరూ ప్రార్థన చేస్తే 10 గంటల నుంచి 3 గంటలకు ప్రార్థన అవుతుంది. 3 గంటలకు వేసి అమ్మ పాలు తాగుతాను అంది చెల్లి. అమ్మ పాలు తాగుతానమ్మా అని పాలదమ్మ నోట్లో పెట్టుకుంది. చెల్లి పాలు తాగింది. అప్పుడు మా అమ్మ ఉంది, ఇంతకాలం ఈ దేవుడికి గొప్పడం నాకు తెలీదు, లేకపోతే పనివారం పొలం ఇల్లు అయితే అమ్ముకున్నాడు కాదు. రే పెద్దోడా, 40 రోజులు నేను ఇక్కడ ఉంటా, 40 రోజులు ఇంటికి వెళ్ళి 4 జతల బట్టలు తీసుకొచ్చి నా కూతురు తగ్గుద్ది, ఈ దేవుళ్ళలో సత్యం ఉంది, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు కూడా ఎక్కడ ఉండే, చెల్లి ఎక్కడ ఉంటుంది, మనం ప్రార్థన చేద్దాం నేర్చుకుందాం అని చెప్తే ఆ 40 రోజుల్లో ఆ వాతావరణంలో చెల్లి అలవాటు అయిపోయిందండి. 90% 4 తగ్గిపోయిందండి. 40 రోజులు అక్కడ ప్రాంతంలో ఉండి బాప్తిసం తీసుకుని మా చెల్లి మా అమ్మ బయటకు వచ్చారు. మా అమ్మగారు ఈ పొడవులని తీసేసి కోప నుంచి అక్కడ అరిస్తున్నాడు. పాపలు గౌరవ వీళ్ళందరూ పరపులు అమ్ముకున్నాడు. అప్పుడు అక్కడక్కడ ఉండవు. ఎవరైనా పాస్టర్గా వస్తే అమ్మ ఈ రాత్రి పడవ దాటిపోయిందమ్మా, మరి మాకు బస్సు వేయాలంటే ఆ తోటలో పెంకులు ఉంది, ఒకప్పుడు ఆవిడ పక్కన గేదెలు పక్కన ఉంది, అక్కడ పాములో ఉంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవకాయ పచ్చడి జాడీలు ఉంటుంది, పప్పు అన్నం ఉంటుంది, అక్కడే ఆవిడ మనసు ఇస్తారు. ఆవిడ ఒక్కతే మీకు ఈ ఊళ్ళో ఆశ్రమం ఇస్తే తను ఎవరండి, ఎవరైనా దైవజనుడు సత్తరాడిపోయి వస్తే కనుక మా అమ్మగారు అలా పరిశీలన చేసింది. దేవుడు ఈరోజు నాకు ఎందుకంటే అంత ఇష్టం అంటే, దేవుడు చాలా గొప్పవాడు. మాకు ఎవరు చెప్పలేదు సార్, యేసు ప్రభు దేవుడు మాకు ఈ మేలు నేను చూశాను కదండి. మాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు, మా తాతగారు, మా మామగారు, మా మేనత్తలు ఈ దేవుళ్ళే మాకు చంద్రకి తెలుసుకుంటాను. మొత్తం మా ఇంట్లో అందరూ కూడా చంద్ర మాకు ఈ నేర్పలేదు. మా అమ్మగారు వీళ్ళందరినీ పోగు చేసి సాపేసుకుని మా బైబిల్ ఇచ్చారంటే మా గురించి ప్రార్థన చేసుకుంటే ఎందుకు శాస్త్రం ప్రార్థన అని అడిగేవాడు. అరే చెల్లి చచ్చిపోతున్నారు కదా, చెల్లి బతికింది కదా, మనం ప్రార్థన చేస్తున్నానంటే బతికిందా? వాళ్ళు ప్రార్థన చేశారా? వాళ్ళ మందిరం కడతారా? పోసలు సిమెంట్ కట్టి లేకపోతే సంద ఇచ్చి అంటుంటే వదిలే దేవుడు, మన దేవుడు అనుకున్నాడు. మా అమ్మగారు తప్పురా జీవం కలిగిన దేవుడా, ఈయన దానియాల దేవుడురా, నిజమైన దేవుడురా, మనకి తెలియదురా, నువ్వే కదరా చూసావు అని అంటే, మనకు చిన్నప్పటి నుంచి అన్ని ఊళ్ళో ఉన్నాయి కదండి. మా అమ్మగారు ప్రార్థన చేస్తే గుళ్ళు మెత్తదేనండి. ఎగిద్దావా లేవా వాళ్ళందరూ పారిపోరు. ఒక పాస్టర్ గారిని కొట్టి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు. మా దేవుడు కాదు, ఒక పాస్టర్ గారిని కొట్టారు, బైబిల్ ఇసిరేసానండి, బైబిల్ చెప్పేసాను. అమ్మ మొక్కల మీద నిలబడి ప్రార్థన చేస్తుంటే రాళ్ళతో కొట్టేవాడు.
కోల్పోవడానికి మా అమ్మగారు ఇప్పటికే బ్రతుకుంది, మా నాన్నగారు ఇప్పటికే బ్రతుకుందని చెప్తారు. అటువంటి వాడిని మా అమ్మ వాళ్ళు తెలుసా, నాకు ఒక ముగ్గురు మొదలుపెట్టుతుంది. నా పెద్దోడు శ్రీరామ్, ఆవిడ మనసు చాలా మంచిది. ప్రభు వాళ్ళు ఆడుకోతారండి, వాళ్ళు ఆడుకున్నాను, అది చాలా మంచిదే, ఇల్లు బాబుడే, అది మనసు మంచిదయ్యా, ఆయన మీద కోపం తెచ్చుకోకయ్యా, ఆయన క్షమించయ్యా ప్రార్థన చేసేదాము. ఒక రోజున దేవుడు నాతో మాట్లాడి, ఎప్పుడైతే కళ్ళతల్లి గుడ్ల మీద తన్నానో, మోక్కలో మీద నిలబడితే రాళ్ళతో కొట్టాను, బైబిల్ చింపేశాను, ఇసిరేశాను, ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. కొనుక్కొచ్చేసింది, రోమాలు ఎక్కువడిపోయింది, ఒళ్ళంతా వేడైపోయింది, చెవడ పట్టేసింది, అదే భాష తెలియదు, గుండెలంతా దడ కొట్టేసుకుంది. వెళ్ళిపోయి అమ్మ చేపట్టుకున్నా. అమ్మ ఎవరు మాట్లాడుతున్నారమ్మా, ఎవరు మాట్లాడుతున్నారమ్మా అంటే మా అమ్మ అంది, ఈసారి మాట్లాడితే నువ్వు మోకరించి ప్రభువా నేను నీ దాసుని, నువ్వేం మాట్లాడుతావు మాట్లాడు, నేను చేస్తాను ప్రభు అని మోకరించి, తల కూడా పైకెత్తద్దు, మోకరించద్దు. మరలా ఒకరోజు మాట్లాడాడు, నా కుమారుడా అన్నాడండి. నా కుమారుడా నువ్వు చక్కగా నిలబడు, నేను ప్రపంచానికి పరిచయం చేస్తా, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు చక్కగా నిలబడంటే నేను సిల్లీగా తీసుకున్నాను సార్.